ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామమున శుభములు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనములో, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలు కోరే స్నేహితుడు గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ఈ రోజుల్లో మేలు కోరే స్నేహితులు ఉన్నారా అండి? మనం ఆలోచన చేస్తే కనబడతారా? మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడంటే తప్పుడు మార్గంలో వెళ్తే గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు. కానీ పాపాన్ని ప్రేరేపించే స్నేహితులుగానే ఈ లోకంలో ఎక్కువ కనబడతారు. చెడు మార్గముకు వెళ్ళొద్దు అని చెప్పేటువంటి స్నేహితులు కనబడరు. ఇది ఆలోచన చేయాలి మనం. మంచిని ప్రోత్సహించేటువంటి స్నేహితులు మనం తప్పు మార్గంలో వెళ్తే ఖచ్చితంగా చెప్తారు, నువ్వు వెళ్ళేది తప్పు అని చెప్పి మనల్ని హెచ్చరిక చేస్తారు, గాయం చేస్తారు. అది మన మంచి కొరకు అనే విషయాన్ని మీరు గమనించాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో కూడా, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడిగా నుండును. ఎవరు ఈ నిజ స్నేహితుడు? దుర్దశలో మనకి సహోదరుడిగా ఉన్న వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే యేసుప్రభు వారే కనబడతారు మనకి. ఎలా అని చెప్పచ్చు? యేసుప్రభు వారు మనం పాపంలో ఉన్నప్పుడు, మనం చీకటిలో అంధకారంలో ఉన్నప్పుడు మన కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మన మీద రావాల్సిన శిక్ష ఆయన వీపు మీదకు వేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కార్చిన శిలువ రక్తం చేత మనకు జయమిచ్చాడు. ఈ గొప్ప దేవుడు నిజ స్నేహితుగా కనబడుతూ ఉన్నాడు. ఈ లోకంలో స్నేహితులు ఎలా ఉన్నారంటే పాపాన్ని ప్రేరేపించేవారుగా ఉన్నారు. కానీ యేసుప్రభు వారు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినట్టుగా మనం చూడొచ్చు. ఆయన సమాధిని గెలిచి తండ్రి యొద్దకు వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. వెళ్తూ చెప్పాడు, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తానని. నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఒకవేళ ఈ లోకంలో మంచి స్నేహితులు అనేవారు ఎవరైనా ఉన్నట్లయితే నువ్వు తప్పు మార్గంలో వెళ్తే వారు నిన్ను సరిచేస్తాడు. ఎవరితో నీ స్నేహం, ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి, యేసుప్రభు వారు నిజ స్నేహితుడిగా ఉన్నాడు గనుక ఆ యేసుప్రభు వారితో నువ్వు స్నేహం చేసి ఆయన విస్తారమైన కృపను పొందుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ, ఈ దినం నీ స్నేహం ఎవరితో అనే విషయాన్ని మీరు ఆలోచన చేయండి. వినినటువంటి మాటలు మీ హృదయంలో దేవుడు కార్యము జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ.